అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ధన్యవాద తీర్మానంపై టీడీపీ సభ్యుడు కూన రవికుమార్ చర్చను ప్రారంభించారు. వైసీపీ హయాంలో ఆక్వారంగం తీవ్రంగా దెబ్బతిన్నదని ఆయన అన్నారు. బకాయిలు పెట్టి వెళ్లిపోయిన జగన్ రైతుల గురించి ఎలా మాట్లాడతారని కూన రవికుమార్ ప్రశ్నించారు. రెవెన్యూ విషయంలోనూ అనేక ఫిర్యాదులు అందాయన్నారు. రెవెన్యూ సదస్సుల ద్వారా అన్ని సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. 2024-25 ఈరోజు ఈ రంగంలో ఈ ఏడాదిలోనే గడచిన 2014-19లో 13.8% జీవీఏ ఉంటుంది అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన 2019-2024 మధ్య కాలంలో జీవీఏ 10%కి పడిపోయింది అధ్యక్ష. ఈ రోజు మళ్ళా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తీసుకున్నటువంటి వ్యవసాయానికి రైతాంగానికి తీసుకున్నటువంటి అనుకూలమైనటువంటి నిర్ణయాలు అధ్యక్ష, ఈ రోజు ఈ రాష్ట్రంలో జీవీఏ 22.86% పెరిగింది అధ్యక్ష. ఈరోజు చేపల పెంపకంలో ఆంధ్రప్రదేశ్ ఆధిపత్యం ఈరోజు చాలా భారతదేశంలోనే కొనసాగుతుంది అధ్యక్ష. ఆ రోజు 2014-19 భారతదేశంలో ఆక్వా రంగంలో నెంబర్ 1 గా ఉన్నాం అధ్యక్ష. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గడచిన 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసం చేశారు అధ్యక్ష.